వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం బీరకాయ తొక్కు పచ్చడి చేసుకున్నామండి. చూడండి, ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా హెల్త్కి చాలా మంచిదండి. మనం బీరకాయ పప్పు చేసుకుంటాం, బీరకాయ కర్రీ చేసుకుంటాం. ఆ తొక్కు మనం పారబోయకుండా మనం ఇలా చేసుకుంటే చాలా మజాలండి. పెట్టుకున్న తర్వాత బాగా ఏడెక్కిన తర్వాత అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నాను. ఏడెక్కిన తర్వాత మనం 1 స్పూను ధనియాలు వేసుకోవాలండి ఇందులో. అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇందులో. వేసుకొని లైట్గా బాగా వేయించుకోవాలండి. చిన్న మంట మీదే మనం వేయించుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు వేసుకోవాలి. అలాగే మనం 1/2 టీ స్పూను మినపప్పు వేసుకోవాలి. వేసుకొని లైట్గా బాగా వేయించుకోవాలి. చూడండి, వేయించుకున్న తర్వాత మనమైతే ఎండుమిర్చి కారాన్ని పట్టేసుకోవాలండి. నేనైతే 4 మిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఇలాగ వేయించుకోవాలి. చూడండి, వేయించుకున్న తర్వాత నేనైతే బీరకాయ తొక్కు మనం లేత బీరకాయలు ఉంటాయి కదా, దాని తొక్కు తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా కడిగి మనం కట్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు తొక్కు తీసుకున్నానండి. బీరకాయ తొక్కు కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం బాగా ఇలాగా వేయించుకోవాలి. చూడండి, ఇందులో 1 ఇంచు మనం చింతపండు వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. మనం పచ్చివాసన పోతుందండి అలాగే పెట్టుకుంటే పొయ్యి మీద. చూద్దామండి ఇప్పుడు. చూడండి, బాగా పచ్చి వాసన పోయేదాకా మనం అయితే వేయించుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారించుకొని మిక్సీ జార్లో వేసేసుకుందామండి మనం. చూడండి, మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తగినంత. వేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని కచ్చపచ్చ పట్టుకుందామండి మిక్సీ. చూడండి, పట్టేసుకున్నాను. మిక్సీ అయితే ఇలా పట్టుకోవాలండి కచ్చపచ్చ. మనం కొద్దిగా చేసుకున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మనం ఎక్కువ చేసుకుంటే వాటర్ ఏం అవసరం లేదండి, ఇలాగే చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. ఇదైతే రెడీ అయిపోయింది, మనం పెట్టుకోవచ్చండి. అందులోకి మనం 1 గరిటె మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అయితే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇందులో. అలాగే 1 చిటికెడు జీరా వేసుకోవాలండి. అలాగే మనం వెల్లుల్లి రెబ్బలు మనం కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే మనం ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి. చూడండి, పోపు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. చేసుకొని ఇప్పుడు మనం పచ్చడిలో వేసేసుకుందామండి. చూసారా, ఇలాగ వేసుకోవాలి. అంతే అండి, చూసారండి. నేనైతే తాలింపు వేసేసుకున్నానండి. ఇలా చేసుకోవాలండి. ఈ బీరకాయ తొక్కు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి.